సేంద్రియ పద్ధతుల్లో తృణధాన్యాలను పండిస్తూ పాత పంటలకు ఆదరణ కల్పించేందుకు కృషి చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అవశేషాలు లేని కూరగాయల సాగుపైన దృష్టి పెట్టింది. చిరుధాన్యాలతో పాటు మీ గడపలోకే తాజా కూరగాయలు నినాదంతో సంచార విక్రయ కేంద్రాల ద్వారా కోరిన వినియోగదారుల ఇంటికే తాజా కూరగాయలను సరఫరా చేస్తున్నారు. గత ఏప్రిల్ 7వ తేదీన మొదలైన సేంద్రియ కూరగాయల పంపిణీ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మచ్చుకైన రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ విధానంలో పండించిన ఉద్యాన పంటలు దొరకడం బహు అరుదు. కొందరు సేంద్రియ కాయగూరలని చెప్పి విక్రయిస్తున్నా వాటిలో నాణ్యత అంతంత మాత్రమే. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వినియోగదారులకు మాత్రం అలాంటి ఇబ్బందుల్లేవు. క్రిమి సంహారకాల ప్రభావం లేని నవనవలాడే ఆకుకూరలతో పాటు తాజా కూరగాయలు, దుంపకూరలనే వారు ఆరగిస్తున్నారు. శుచి, రుచిలోనూ పాత కూరలు భేషని వినియోగదారులు కితాబునిస్తున్నారు. 3 నెలల నుంచి సేంద్రియ కూరగాయలు వస్తుంటే మేము తీసుకుంటున్నాం. కాయగూరలు బాగుంటున్నాయి. ఆకుకూరలు ముఖ్యంగా ములగాకు అలాంటి బయట దొరకని ఆకుకూరలు కూడా మీరు తెస్తున్నారు. ఆరోగ్యానికి చాలా మంచి. రేట్లు కొంచెం తక్కువగానే ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంటికి తెచ్చిస్తున్నారండి. మేము బయటకు వెళ్లకుండా మా ఇంటి దగ్గరే మా గుమ్మంలోనే తెచ్చిస్తున్నారు. మంగళవారం తెస్తారండి. మార్కెట్కి వెళ్ళకుండా ఇక్కడనే ఇంటి ముంగటికి వచ్చి వీళ్ళు మాకు అమ్ముతున్నారు. బాగానే ఉంటున్నాయి. ధరలు మంచిగానే తక్కువ రేట్లో అమ్ముతున్నారు. ఫ్రెష్గానే ఉన్నాయి. ఆకుకూరలు ఎట్లా వండుతారో అన్ని చెప్పి వెళ్తున్నారు. కూరగాయల మార్కెట్కు వెళ్లేందుకు సమయం దొరకని కుటుంబాలకు మహిళా ఉద్యోగులు ఈ సేంద్రియ కూరగాయలను తీసుకునేందుకు అమితాసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక వాడలు, పట్టణానికి దూరంగా ఉండే కాలనీల్లోని మహిళలు వీటిని కొంటున్నారు. 150 రూపాయలకు వారానికి సరిపడా దుంపలు, కూరగాయలు, ఆకుకూరలు ఇంటికి తెచ్చి ఇస్తుండడం వల్ల డీడీఎస్ సేవలను కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తున్న కూరగాయలు అనేవి మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే ఆకుకూరలు అనేవి బయట మార్కెట్లో దొరకట్లేదు. అంటే అవిసె కూర, పప్పు కూర, శనగ కూర అవన్నీ వీళ్ళు మాకు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంటికే ప్రతి మంగళవారం తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. దానివల్ల మాకు బయటకు వెళ్ళాల్సిన అవసరం రావట్లేదు. కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇంట్లోకి దొరుకుతున్నాయి. ఆకుకూరలు, మిగతా కూరగాయలు అన్నీ కలిపి ఇవ్వడం వల్ల మాకు ఉపయోగకరంగానే ఉంది. పిల్లలకు కూడాను ఆర్గానిక్ వెజిటబుల్స్ అనేవి పెట్టగలుగుతున్నాం. ఆరోగ్యం, ఆహార భద్రతే లక్ష్యంగా సేద్యం చేసే డీడీఎస్ కూరగాయలను అదే విధంగా పండిస్తూ వినియోగదారులను పెంచుకునే దిశగా అడుగులేస్తోంది. 1 సంవత్సరం నుంచి డీడీఎస్కు కూరగాయలు సప్లై చేస్తున్నాము. కాయగూరలు, ఆకుకూరలు, టమాటా, బీర, బెండ, చిక్కుడి, పాలకూర, మెంతెం కూర, పుల్లకూర, ఈ కూరగాయలు అన్నీ డీడీఎస్ సంస్థకు సప్లై చేస్తున్నాము. వాళ్ళు రేటు కూడా బయటి మార్కెట్ కంటే 50% అధికంగా ఇస్తున్నారు. మంచి లాభాలు ఉన్నాయి. ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తే రైతులు కూడా అందరూ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళుతారని మేము అనుకుంటున్నాం. ఆర్గానిక్ కూరగాయలు 10 ఊళ్ళల్లో 20 మంది రైతులతోని అన్ని రకాల కూరగాయలు తీసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మందులేని తిండి తినాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కూరగాయలు ఎక్కువ పండించి ఎవరైతే పట్టణాల్లో ఎవరైతే ఉన్నారో అసంటోళ్లకు కూరగాయలు అందియాలనే ఉద్దేశంతో ఇది నడిపిస్తున్నాము. వాళ్ళ దగ్గర ఉన్న రైతుల దగ్గర ఏ రకాల కూరగాయలు ఉన్నారు, ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో, ఇక్కడ ఎన్నింత అవసరం ఉన్నదో ఆ అవసరం కొద్దీ నేను తెప్పించి వాళ్లకు రైతులకు 50%, మళ్ళీ కన్జ్యూమర్కు 50% కలిపి మేము ఇస్తున్నాం అన్నట్లు. 6 రకాల కాయగూరలు, 4 రకాల ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, ఇవి ఒక 13 రకాల ఆకుకూరలు, కాయగూరలు పంపిస్తున్నాం. జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలోని ఉద్యాన శాస్త్రవేత్తలు సేంద్రియ కూరగాయల సాగుపై రైతులకు సూచనలు అందిస్తుంటారు. ప్రతి నెల సుస్థిర సేద్య విధానాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. మార్కెటింగ్లో మెలకువలను నేర్పుతుంటారు. ముఖ్యంగా మనకు ఆకుకూరలు, దుంపజాతి కూరగాయలు, అంతేకాకుండా మామూలు కూరగాయలు వస్తూ ఉన్నాయి. వచ్చిన దిగుబడిని రైతులు తీసుకొచ్చి మన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి వాళ్ళు ఇక్కడే మార్కెట్ సదుపాయం ఉంది. వాళ్ళకు పండినవి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్యాకింగ్ చేయిస్తారు. ఒక గంపలో మనకు కనీసం 10 రకాల కూరగాయలు వచ్చేటట్లు ప్యాకింగ్ చేస్తారు. ఒక కుటుంబానికి సరిపడా, అది వారానికి సరిపడా ప్యాకింగ్ చేసి వాళ్ళ ఇంటి వద్దకే గంపను ఇచ్చి వాళ్ళ ఇంటి వద్దకు ఈ సేంద్రియ కూరగాయలు చేరుస్తున్నారు.
దీంట్లో ధరలు కూడా మరీ ఎక్కువగా ఉండట్లేదు. మార్కెట్ ధరతో పోలిస్తే కొంచెం 25% అనేది ఎక్కువ ఉండొచ్చు. మరి ఎక్కువ ధరలకు కాకుండా తినడానికి సరిపడే ధరలతోనే సేంద్రియ కూరగాయలు అందించి అందరి ఆరోగ్యాలు బాగుండేలాగా ప్రయత్నం చేస్తున్నాము. కేవలం 150 రూపాయలకే వారానికి సరిపోయే 10 రకాల కాయగూరలు లభిస్తుండడం వల్ల కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్కెట్లో దొరకనివి రక్తపోటు, గుండెపోటును నివారించే మునగాకు, తెల్లగజ్జల కూర, పప్పుకూర, చిలకకూర, ఎలుక చెవుల కూర, చెన్నంకి, ఉత్తరేణి, పులపత్రం, తడకదుబ్బుడు వీటిలో ఉన్నాయి. పాత ఆకుకూరలు రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచడం వల్ల నవతరం వాటి వాడకానికి మక్కువ చూపుతున్నారు. మొత్తంగా పాత పంటల సాగు విస్తరణలో డీడీఎస్ పనితీరు అభినందనీయం. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్లు ప్రారంభించారు. నాఫెడ్ సౌజన్యం, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు ప్రభుత్వ మద్దతు ధర 5,050 రూపాయలను పొందాలని ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా కందుల నాణ్యత ప్రమాణాల వివరాలతో రూపొందించిన కరపత్రాలను ఎంపీ బీబీ పాటిల్ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా కందిలో ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేలా పలు పథకాలతో కర్షకులను ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేర నాణ్యమైన కందులను తీసుకొచ్చి మద్దతు ధరను చేసుకోవాలని ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ సాగుదారులకు సూచించారు. రైతులు మోసపోకుండా లాభం కలిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు సరైన విధంగా ధర కల్పించడానికే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. దీంతో రేట్ చెక్ అయి రైతులకు బాగా మేలు జరుగుతున్నది. గతంలో కూడా మనం ఇక్కడ సోయాబీన్ కానివ్వండి, మేజ్ కానివ్వండి, గ్రీన్ గ్రామ్ కానివ్వండి, ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రైతులకు నష్టపోకుండా నివారించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి కేంద్రాలు వచ్చినందుకు రైతులకు బాగా లాభాలు గడిస్తున్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.